హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకరిని. అందరూ నిన్న బ్లడ్ మూన్ చూసుంటారు. ఇది మన ఇండియాకి మాత్రమే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల చూడవచ్చు. అసలు ఈ బ్లడ్ మూన్ ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా గ్రహణం అనేది ఏదైనా ఒక ప్లానెట్ లేదా మూన్ సన్లైట్కి అడ్డంగా వచ్చిందంటే దాన్నే గ్రహణం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక బాడీ మరి యొక్క బాడీ షాడోలోకి వెళ్ళడమే. మనం స్కూల్లో సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం, లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం గురించి చదువుతాం. సోలార్ ఎక్లిప్స్ అంటే సన్కి ఎర్త్కి మధ్య మూన్ వస్తుంది, అంటే ఎర్త్ మూన్ షాడోలోకి వెళ్ళిపోతుంది. అంటే సన్ను, మూను, ఎర్త్ ఒక లైన్ అరేంజ్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు లూనార్ ఎక్లిప్స్ అంటే సన్కి మూన్కి మధ్య ఎర్త్ వస్తుంది, అంటే మూను ఎర్త్ షాడోలోకి వెళ్ళిపోతుంది. అంటే సన్ను, ఎర్త్, మూను ఒక లైన్లో ఉంటాయి. ఇప్పుడు నిన్నొచ్చిన బ్లడ్ మూన్ అనేది టోటల్ లూనార్ ఎక్లిప్స్, అంటే పూర్తి చంద్రగ్రహణం. దీనిలో సన్ను, ఎర్త్, మూను ఒక లైన్లో ఉంటాయి, అంటే ఎర్త్ షాడోలో మూను ఉంటుంది. ఈ షాడో రీజన్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బాగా డార్క్గా ఉంటుంది, దాన్నే అంబ్రా అంటారు. ఇంకొకటి తక్కువ డార్క్గా ఉంటుంది, దాన్ని పెనంబ్రా అంటారు. మూను ఎప్పుడైతే అంబ్రా రీజన్లో ఉంటుందో, అదే డార్కెస్ట్ రీజన్లో ఉంటుందో, అప్పుడు బ్లడ్ మూన్ ఫామ్ అవుతుంది. అయితే మీ అందరికీ ఈ మూన్ బ్లడ్ కలర్లోనే ఎందుకు కనబడుతుందని డౌట్ వచ్చి ఉంటుంది. దానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తాను. దీనికి కారణం రేలే స్కాటరింగ్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే సన్ నుండి లైట్ వస్తుంది, దానిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, దాన్నే స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ అంటారు. బ్లూ, వైలెట్ కలర్ రేస్కి షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ అంటే డిస్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది ఈ షార్ట్ వేవ్ లెంత్ వల్ల. దాంతో సన్ నుండి వచ్చిన ఈ బ్లూ లైట్ మన అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్, డస్ట్ పార్టికల్స్తో ఇంటరాక్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తాయి. దానివల్లే మన స్కై బ్లూ కలర్లో ఉంటుంది. అదే సన్ నుంచి రెడ్ లైట్ కూడా వస్తుంది. దీనికి లార్జ్ వేవ్ లెంత్ ఉంటుంది, అంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎర్త్ షాడోలోకి మూన్ వెళ్తుందో అప్పుడు ఈ రెడ్ లైట్ అనేది ఎర్త్ దగ్గర బెండ్ అవి మూన్కి చేరుతుంది. దీనివల్ల మూను రెడ్ కలర్లో కనబడుతుంది. ఈ రెడ్ మూన్ అనేది మనకి 1 to 3 ఇయర్స్లో ఒకసారి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ బ్లడ్ మూన్ గురించి. ఇంతటితో నా వీడియో సమాప్తం. నేను మీలో ఒకరిని.